హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికి వచ్చాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. డబుల్ బాహుబలి రిలీజ్పై రాజమౌళి పోస్ట్. బాహుబలి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. బాహుబలి 1, బాహుబలి 2 అంటే ఆ మూవీని అంత ఆదరించిన మన ప్రేక్షకులు ఇప్పుడు మళ్ళొకసారి రిలీజ్కి పోస్ట్ చేస్తున్నారంట. అసలు ఏంటి దాని గురించి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మీకు ఈరోజు నేను మొత్తం ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ల నటన, రాజమౌళి టేకింగ్, ఎంఎం కీరవాణి సంగీతం, సింతేల్ కెమెరా వర్క్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇది చరిత్ర సృష్టించి నేటికి 10 ఏళ్ళు ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ రాజమౌళి పోస్ట్ పెట్టారు. దీన్ని మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. బాహుబలి ఎన్నో ప్రయాణాలను నాంది, మరెన్నో మధుర జ్ఞాపకాలు, ఎంతో మందికి స్ఫూర్తి. ఈ సినిమా విడుదలై 10 ఏళ్ళు పూర్తయింది. 2 భాగాలుగా అలరించిన బాహుబలి ఇప్పుడు ఒకే పార్ట్గా మీ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒక రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది అని పోస్ట్ పెట్టారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఇది విడుదల కానుంది. దీంతో ఈ సినిమా మరోసారి చరిత్ర సృష్టించి రిలీజ్ని రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన తెలుగు హ్యాష్ట్యాగ్ వైరల్గా మారింది. బాహుబలి వస్తున్నాడు అనే హ్యాష్ట్యాగ్తో సినిమా ప్రియులు ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. ఈ హ్యాష్ట్యాగ్ తెలుగులోనే మొదటిదని రాజమౌళి 2015లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ సందర్భంగా ఆ పోస్టును కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇందులోని పాటలు, సన్నివేశాలు మరోసారి ఎక్స్లో సందడి చేస్తున్నాయి. ఇంకా బాహుబలికి సంబంధించి ఇదొక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్కి ఇదొక పెద్ద పండుగ వాతావరణం. ఆ సినిమాటిక్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, గ్రాఫిక్స్ కానీ మళ్ళీ ఒకసారి వెండి తెర పైన అందరూ చూడబోతున్నారు. సో అందరికీ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ అందరూ ఈ సినిమా మరోసారి థియేటర్లో చూసి ఆనందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.